హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రైడ్ ఆర్ డై వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు దగ్గర 45 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు, జూడిత్ అండ్ డెబ్బీ. జూడిత్ వచ్చేసి ఒక అసాసినేషన్ సంస్థకి అయితే వర్క్ చేస్తుంటుంది అనమాట. అంటే డబ్బులకి మనుషులను అయితే చంపుతుంటుంది. సో ఒకరోజు తనే అందరినీ చంపుతుంటే తననే రివర్స్ లో ఎవరో చంపుదామని ట్రై చేస్తారన్నమాట. ఆఫ్టర్ దట్ తను ఎలా తప్పించుకుంది, మరి జూడిత్ అండ్ డెబ్బీ కలిసి ఏం చేశారు, అసలు తనని ఎవరు చంపుదాం అనుకున్నారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ రైడ్ ఆర్ డై అనే సిరీస్. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందిరా అంటే, ఇట్స్ గుడ్ బయ్యా, మంచిగా టైం పాస్ అయిపోయింది, మంచిగా ఎంటర్టైనింగ్ అయితే ఉంది, వర్కౌట్ అయింది నాకైతే. బట్ నాకు ఇందులో ఈ సిరీస్ మొత్తంలో 2 బొక్కలు ఉన్నాయి, అది ముందే చెప్పేస్తా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడరా కాస్టింగ్ చేసింది, సరే చేసారా కాస్టింగ్, ఓకే. ఆ మేక్ ఓవర్ లేని ఆ క్యారెక్టర్లకి ఏ కాస్టింగ్ అని అనుకుంటున్నారా? మెయిన్ లీడ్ క్యారెక్టర్స్, మెయిన్ జూడిత్ క్యారెక్టర్ గానీ డెబ్బీ క్యారెక్టర్ గానీ నాకు ఈ సిరీస్ లో ఉన్న ప్లాట్ కి వాళ్ళకి అసలు సింకే లేదు బ్రో. నాకు ఎందుకు సెట్ అవ్వలేదు అసలు. మన అసెసన్ క్యారెక్టర్ ఒక 50 years ఓల్డ్ లేడీ అనమాట. సేమ్ అది ఏజ్ లో డెబ్బీ కూడా ఉంటుంది. వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, ఆ కామెడీ ఇదంతా కూడా రన్ అవుతుంటుంది. కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి మొత్తం సిరీస్ లో. బట్ ఎందుకు వాళ్ళిద్దరు కూడా సెట్ అవ్వలేదు నాకు ఆ క్యారెక్టర్లకి. ఆక్టేవియా అండ్ అలాగే హ్యానా ఇద్దరు కూడా సెట్ అవ్వలేదు అనమాట. నాకు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. బట్ ఇద్దరిని కూడా చూడడానికి అస్సలు సెట్ కాలేదు ఆ క్యారెక్టర్లకి. అండ్ పైగా వాళ్ళకి కొన్ని మేక్ ఓవర్లు కూడా చేస్తారు, చాలా కష్టం అనిపించింది అవి చూడడానికి, అస్సలు నచ్చలేదు నాకు. అండ్ అలాగే మెయిన్ ప్రాబ్లం ఏంటో ఆ కాస్టింగ్ తో అంటే, వీళ్ళకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ గా మీట్ అయినప్పుడు వాళ్ళ లవ్ స్టోరీస్ కి సంబంధించి ఇలాంటి కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ ఫ్లాష్ బ్యాక్స్ లో వేరే క్యారెక్టర్ యూజ్ చేయరు, అవే క్యారెక్టర్ ని కొంచెం డిఏజింగ్ టైప్ లో యూజ్ చేస్తారు. అవి కూడా నాకు అంతగా సెట్ కాలేదు, నాకైతే నచ్చలేదు. అది కూడా మెయిన్ గా కాస్టింగ్ ప్రాబ్లం బ్రో, నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు అది. అండ్ అలాగే 8 ఎపిసోడ్స్ సాగదీశారన్నమాట సిరీస్. ఆ డ్రామా కూడా కొంచెం బోరింగ్ అనిపించింది, అది కూడా ప్రాబ్లమేటిక్ గానే ఉంది, నాకు అది కూడా నచ్చలేదు. అంతే, ఇవి నా నెగిటివ్స్. ఇంకా పాజిటివ్స్ గురించి వచ్చేస్తే, స్టార్టింగ్ నుంచి సిరీస్ ఎండింగ్ వరకు కూడా ఫ్యూ కామెడీ ఎలిమెంట్స్ తో ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్ గా వెళ్ళిపోయింది. చిరాకు దుబ్బేసింది అన్నట్టుగా అయితే ఏమీ లేదనమాట. ఎంటర్టైనింగ్ పర్పస్ లో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు, వర్కౌట్ అయిపోతుంది. అండ్ అలాగే జుడిత్ క్యారెక్టర్ గా రాసుకున్న రైటింగ్స్ గానీ, అండ్ అలాగే విలన్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది బ్రో, ఆ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ డెబీ క్యారెక్టర్ కూడా బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ బాగా వర్కౌట్ అయింది ఏంటంటే, ఈ అసాసినేషన్ ఇదంతా కూడా బాగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. ఎప్పుడు చూసే స్టోరీ మన ఇదంతా కూడా చాలా రొటీన్ గానే ఉంటుంది స్టోరీ లైన్ అయితే. బట్ ప్రెజెంట్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయడం వల్ల అసాసినేషన్ యాంగిల్ అదంతా కూడా బాగుంటుంది. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో వీళ్ళ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలా బాగా ఇంట్రడ్యూస్ చేస్తారు, నాకు భలే వర్కౌట్ అయింది అది అసలు. అండ్ అక్కడక్కడ ఫ్యూ కామెడీ మూమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో. మధ్యలో 4, 5, 6 ఎపిసోడ్స్ లో కొంచెం బోరింగ్ గా ఉంటుంది కానీ, బట్ ఓవరాల్ గా ఇట్స్ ఏ గుడ్ వన్ అన్నమాట. అండ్ ఎండింగ్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే ఫ్యూ యాక్షన్ బ్లాక్స్ అయితే ఉంటాయి, అవి కూడా పర్లేదు అనిపించింది నాకైతే. మరీ టూ మచ్ యాక్షన్ బ్లాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే 50 years లేడీ అక్కడ. నార్మల్ మినిమల్ గానే ఉంటాయి యాక్షన్ బ్లాక్స్ అన్నవి. ఓకే అన్నట్టు వెళ్ళిపోతాయి అంతే. సో అందుకంటూ నా జస్ట్ ఎంటర్టైనింగ్ పర్పస్ గా చూద్దాం అనుకుంటే ఈ రైడ్ ఆర్ డై అయితే మీకు మంచిగా టైం పాస్ అయిపోద్ది. స్టోరీ పరంగా రొటీన్ ఉన్నప్పటికీ కూడా ప్రెజెంటేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ అలాగే కొన్ని లాజికల్ కూడా పట్టించుకోవద్దు, ఎందుకంటే ఈ అసాసినేషన్ సంస్థ గురించి జస్ట్ ప్రెజెంట్ చేస్తారు తప్ప దాన్ని డీప్ గా అయితే చూపించరు, డీప్ రూట్స్ కి అయితే తీసుకెళ్లి ప్రెజెంట్ చేయరన్నమాట. సో అక్కడ కొంచెం లాజికల్ అయితే మిస్ అవుతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ ఎంటర్టైనింగ్ పర్పస్ ఏదైనా ఒక మంచి సిరీస్ చూద్దాము, కొంచెం ఇన్వెస్టిగేషన్ టైప్, యాక్షన్ టైప్, కామెడీ టైప్ ఏదైనా కావాలనుకుంటే ఈ రైడ్ ఆర్ డై అయితే ట్రై చేయండి భయ్యా. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.